హలో హాయ్ అండి. శిశు విత్ కిష్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి నా బర్త్డే అండి. నా బర్త్డేకి అయితేనండి మా యూట్యూబ్లో ఉన్న పిల్లలందరికీనంటే పార్టీ ఇవ్వాలనుకున్నానండి. కాకపోతే చాలామంది పిల్లలు హాలిడేస్కి వెళ్ళిపోయారండి. ఇంక వీళ్ళే మిగిలేరు. ఇంకా వీళ్ళు మా పిల్లలు వీళ్ళతో అయితే వీడియో అయితే తీస్తున్నాను, చూసేయండి. ఇంకోటి కొత్తగా యూట్యూబ్ దాంట్లో జాయిన్ అయ్యిందండి పాప. ఈ పాప పేరు ధృవిత. చాలా బాగా యాడ్ చేస్తుంది. మీరు కూడా ఆదరించాలి, ఒక లైక్ అయితే కొట్టాలి. ఓకేనండి. ఇంకోండి హ్యాపీ బర్త్డే అయితేనండి ఇలా జరుగుతుంది, చూసేయండి. ముందుగా అయితేనండి పిల్లలతో అయితే ఒక డ్యాన్స్ అయితే వేసానండి మా అమ్మాయి. పిల్లలు సరదాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పుట్టినరోజు పాపాయి నాకైతేనండి పిల్లలు అయితే పాట పాడి డ్యాన్స్ వేయించారండి. చాలా నవ్వొచ్చిందండి. ఈ పిల్లలందరినీ కేక్ కట్ చేసేటప్పుడు అండి 1 నుంచి 40 సంవత్సరాలు చెప్పాలండి. వాళ్ళైతే హ్యాపీ బర్త్డే టు అని చెప్తున్నారు. టిక్ చెప్పడానికి 40 సంవత్సరాలు వచ్చినాయండి నాకు. 40 సంవత్సరాలు చెప్పాలండి. పిల్లల వాళ్ళు అవ్వలేదండి. నవ్వి నవ్వి నన్ను అయితే హంగామా చేశారండి. చాలా ఆనందంగానే ఈ పిల్లల పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే పిల్లలతో చేసుకోవడం చాలా బాగుంది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు కేక్ తినిపిస్తున్నారండి. చాలా మంచిగా అనిపించిందండి. వీళ్ళైతే 40 అంకెలు అయితే కౌంట్ చేయలేకపోయారండి. ఎలాగైనా సరే లాస్ట్ వరకు అయితేనండి వీళ్ళు తిన్న తర్వాత అయినా సరే నేనైతే 40 అంకెలు కౌంట్ చేయిస్తానండి. ఓకేనండి. చూసారండి పిల్లల వీళ్ళందరికీ నేను తినిపించానండి. నాకైతే వీళ్ళు పెట్టట్లేదండి. మరి నాకు పెట్టరా అని అడిగానండి. ఇంకా ఇక్కడి నుంచి అయితేనండి పిల్లలందరూ నాకు తినిపించేశారండి. ఇగోండి మా పాప అయితే నాకు బర్త్డే విషయం చెప్పండి కేక్ అయితే తినిపిస్తుందండి. నేను కూడా మా పాపకి అయితే కేక్ తినిపిస్తున్నానండి. చాలా బాగా అనిపించిందండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లల చేతితోటి మనకి బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగితే చాలా బాగుంటుంది కదండి. ఈ పిల్లలు అయితేనండి చాలా సరదాగాని అనిపించింది. ఎప్పుడు మనం పిల్లలకు చేస్తాం కదండి, పిల్లలు మనకు చేస్తే అదొక ఆనందం అండి. నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. మా పిల్లలతోటి చిన్నది ఏది చేయించుకున్నా అబ్బా ఇలా మంచి అనిపిస్తుందండి మనసు కూడా. అందుకేనండి మనము అన్నీ త్యాగం చేసి పిల్లలకి పెట్టినా కానివ్వండి, పిల్లలు ఒక్క దానితో అయితే మనసు అయితే గెలుచుకుంటారండి వాళ్ళ ప్రేమతోటి. అదే చాలండి లైఫ్ లాంగ్ మనకి ఉండేది. ఆస్తులు ఐశ్వర్యాలు ఎలాగున్నా సరే పిల్లల ప్రేమ దొరకడం చాలా అదృష్టం అండి. నాకైతే అలా అనిపిస్తుందండి పిల్లల్ని చూసినప్పుడు. నాకు చాలా ఇష్టం. ఇలా అయితేనండి మా బాబు అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాడండి. హార్డ్ వర్క్ చేసండి, డబ్బులు సంపాదించి మరీ కూడా నాకు సెలబ్రేషన్ అయితే చేశాడండి. ఆయన ఫస్ట్ జీతంతో అయితేని నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలాగా బర్త్డే సెలబ్రేషన్ ఎప్పుడూ చేసుకోలేదు కదా, ఫస్ట్ టైం ఫస్ట్గా చేస్తున్నందుకు చాలా అదో ఫీల్ ఉంటుంది కదండి. అదండి ఫొటోస్ అయితే దిగుతున్నామండి అందరమును. చాలా బాగా అనిపించింది. మా మధ్యగారు వాళ్ళ అబ్బాయి అమ్మాయినండి, మా పిల్లలు మేమందరం కలిపండి ఫొటోస్ అయితే దిగుతున్నాం. మంచిగా ఎప్పుడు మెమరీస్ కింద ఉంటాయి కదండి. అందుకండి ఇంకోటి తిరుగుతూ ఉందండి. అంత మాట కోపం వేస్తుందండి. మాదిగా ఫోటో తీసుకోవడం రమ్మనలేదని కోపం మీ లోగాలో. ఇగోండి పిల్లలందరూ రండి నాకు గిఫ్ట్లు అయితే తెచ్చారండి. వాళ్ళు నా బర్త్డే అని స్పెషల్ గ్రీటింగ్ అయితే తయారు చేస్తారండి. నేను అది లాస్ట్లో రివీల్ చేస్తాను ఏం చేసారో మనకి గ్రీటింగ్. ఓకేనండి. అది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసిందండి. నాకు ఇదండి. ఇక మధ్యలో మళ్ళీ ఏడుస్తుందండి. మళ్ళీ కేక్ పెట్టి ఆఫ్ చేస్తున్నామండి. ఈ ధృవత అయితే కోపం అయితే మస్తు కోపం ఇస్తూ ఉంటుందండి. మళ్ళీ ఎవరితో మాట్లాడినా మళ్ళీ మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆమెకు కూడా ఫోటో తీయాలండి. అందుకని నేను మళ్ళీ ధృవతాన్ని పెట్టుకుని మళ్ళీ ఫోటో అయితే దిగానండి. చూడండి, లేకపోతే ఏడ్చేస్తుంది. ప్రతి దాంట్లోకి దూరుతుందండి. మధ్యలో వచ్చి అలా అయితేనే నవ్వుతూ ఉంటుంది. చూసారండి. ఇలా అండి నా బర్త్డే అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. పిల్లలతోటి ఏదైనా పిల్లలతోటి చేసుకుంటే అది అందమే వేరు కదండి. అందుకేనండి నాకు ఇలాగా అనిపించింది. ఇంకెక్కడి నుంచి అయితే మా అబ్బాయి అయితే నాకు కేక్ పెట్టాడండి. నేనైతే మా అబ్బాయికి అయితే కేక్ తినిపిస్తున్నానండి. మా అమ్మాయి నవ్వుతుంది. నీకు ఎంతసేపు కొడుకు మీదే ప్లాన్. నేను అంతా వంట చేశాను కానీ నన్ను అంటలేదని చాలా బాగా చేసిందండి. దమ్ బిర్యానీ అయితే చేసింది. నన్ను కిచెన్లోకి అయితే రానివ్వలేదు. మొత్తం దమ్ బిర్యానీ,
పెరుగు పచ్చడి అన్నీ తయారు చేసేసండి. భోజనాలు అయితే రెడీగానండి పెట్టింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకోండి మా తోటకోళ్ళ గారు అబ్బాయి అమ్మాయి కూడా నాకు కూడా గిఫ్ట్ అయితే తెచ్చారండి. వాళ్ళు కూడా చాలాగా ఇంకోండి ఇంక లాస్ట్ మా ధృవిత యూట్యూబ్ ఛానల్ కొత్తగా జాయిన్ అయింది కదా, నాకైతే మ్యాంగో ఇచ్చిందండి గిఫ్ట్ కింద. చూసారా ఎంత బాగుందో. నాకు అక్కడ నుంచి అయిపోయిందండి. ఇంకోండి పిల్లలందరికీ నెక్ పీసులు పెట్టేసండి. ముందు దమ్ బిర్యానీ అయితే వడ్డిచ్చేస్తున్నాను, చల్లారిపోతుందండి. ఇంకా బర్త్డే అక్కడ అయితే సెలబ్రేషన్ అయిపోయింది కదండి. అయిపోయానండి ప్రిపేర్ చేస్తుందండి. అంతే పిల్లలందరికీ బిర్యానీ రండి పెట్టేసండి, కేక్ పెట్టేసండి, దాంట్లో పిల్లలు అయితే చాలా ఆనందంగా అలా అక్కడ పొగుడుతూ అయితే తిన్నారండి. చాలా బాగుంది బిర్యానీ. వాళ్ళ అక్క చూసింది కదా, వాళ్ళ అక్కని అయితే బాగా మెచ్చుకున్నారు పిల్లలందరూ. వాళ్ళ అక్క ఇంకా బిర్యానీ తినకుండా అయితే కడుపు నిండిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా చేసిందని అక్కనైతే మంచిగా స్కూల్ తీసారు. పొద్దున్నుంచి పడ్డ కష్టం అంతా చాలా బాగుంది అక్కడ. కానీ మరి వీడియో చూడండి, చాలా ఎక్కడ స్కిప్ చేయకుండా చేసేది. ఒక లైక్ అయితే వీళ్ళ హంగామా వీళ్ళ నోటితోటే వినాలి, ఇప్పుడే మీకు అర్థమవుతుందండి. వీళ్ళు ఎలా చెప్పారో వాళ్ళ అక్కని ఎలా పొగిడేదో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి, ఒక లైక్ అయితే కొట్టండి. బ్లాక్ షీప్ ఉండాలన్నమాట. అక్కడ ధృత కూర్చో, నువ్వు కూడా కూర్చో. ధృత కూర్చో. మళ్ళీ చెప్పరా ఎలా ఉంది బిర్యానీ? సూపర్ సూపర్ వండర్ఫుల్ 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 అయిపోతుంది కదా. ఇప్పుడైతే చూడు దిందెత్తే దింతియ్య చూసారండి. ఇప్పుడు మిన్నీ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసేయండి గిఫ్ట్లో ఏముందో. అబ్బా స్లోగా అయితే తీస్తున్నాను చూడండి. వావ్ కేక్ చాలా హ్యాపీ బర్త్డే ఆంటీ అని చాలా బాగా రాసింది. అబ్బా అబ్బా కేక్ అయితే చాలా బాగా వేసింది. చాలా బాగా గ్రీటింగ్ అయితే తయారు చేసింది నా కోసం అంతా కష్టపడి పాపం ఒక రోజంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్